యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయం కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అయ్యా కృష్ణ, అర్జునుడు అంటున్నాడు, వీళ్ళందరూ లోబులు, రాజ్యం, అధికారం, రాజ్య సుఖాల పట్ల లోబులు. కాబట్టి వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ వీళ్ళందరినీ చంపితే కులక్షయం అనేది జరుగుతుంది, కులం నశించిపోతుంది, అంటే కుల ధర్మాలు నశించిపోతాయి. కథం నజ్ఞేయమస్మాభిః పాపాద్ అస్మాన్ నివర్తితుం. కానీ మనకి రాజ్యం పట్ల, రాజ్య సుఖాల పట్ల ఎటువంటి లోపం లేదు కదా. సో కాబట్టి వీళ్ళని చంపి మనం పాపాన్ని ఎలా కూడగట్టుకుంటాం? సో కులం అనేది, కుల క్షయం గనక జరిగితే ఆ దోషం మనకు వస్తుంది. ఆ దోషం అనేది చాలా భయంకరమైనటువంటిది జనార్దన. కాబట్టి భలే వీళ్ళందరూ లోభంతో, రాజ్య సుఖాల పట్ల లోభంతో ఇక్కడికి వచ్చినా యుద్ధం చేయడానికి వీళ్ళని చంపకూడదు. కులక్షయే ప్రణశ్యంతి